ప్రజెంట్ ఇండియా క్రిటికల్ క్రైసిస్ని ఫేస్ చేస్తుంది. దేశానికి మనందరి హెల్ప్ కావాలి. జాగ్రత్తగా వినండి. ఫ్యూచర్ కమోడిటీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఒకటి కాపర్. ఈ కాపర్ ఏఐలో, డేటా సెంటర్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో అన్నిట్లో ఉపయోగపడే మెటీరియల్. తమిళనాడులో ఒక ఇండస్ట్రీ ఉండేది. దాని పేరు స్టెర్లైట్ కాపర్. వేదాంత లిమిటెడ్ వాళ్ళది. ఈ ఇండస్ట్రీలో మన ఇండియాకు కావలసిన 40% కాపర్ ప్రొడ్యూస్ అయ్యేది. దాంతో మనం బయట దేశాల నుంచి కాపర్ని ఇంపోర్ట్ చేసే వాళ్ళము కాదు. నిజం చెప్పాలంటే నెట్ ఎక్స్పోర్టర్గా ఉండేవాళ్ళం. అయితే సడన్గా 2018లో కొంతమంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు ఈ ఇండస్ట్రీ ముందు గ్యాదర్ అయి దీనివల్ల పొల్యూషన్ జరుగుతుంది, ప్రజలకు హాని జరుగుతుంది అనే ప్రాపగండాతో ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రొటెస్ట్ ఆ కంపెనీ మొత్తాన్ని షట్ డౌన్ చేసే వరకు సాగింది. ఎప్పుడైతే ఈ కంపెనీ షట్ డౌన్ అయిందో ఓవర్ నైట్ మన ఇండియా కాపర్ ఎక్స్పోర్టర్ నుంచి ఇంపోర్టర్గా మారింది. ఆ తర్వాత హోమ్ మినిస్ట్రీ అసలు ఏం జరిగిందని దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ప్రొటెస్ట్ నార్మల్ ప్రజలు చేసింది కాదు, స్పాన్సర్డ్ అని తెలిసింది. వీళ్ళందరికీ ఎవరో డబ్బులు ఇచ్చి ఇలా చేయించారు అని తెలిసింది. అయితే అసలు దీని వెనుక ఎవరున్నారని మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్వెస్టిగేట్ చేస్తే ది అదర్ మీడియా అనే కంపెనీ బయటపడింది. వాళ్ళను గట్టిగా ఇంట్రాగేట్ చేస్తే ఒక ఫారెన్ ఎన్జిఓ పేరు బయటికి వచ్చింది. దాని పేరే కోడెడ్, క్రిస్టియన్ డోనర్ గ్రూప్ క్యాథలిక్ ఆర్గనైజేషన్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ ఎయిడ్. ఇది నెదర్లాండ్లో రిజిస్టర్ అయి ఉన్న ఎన్జిఓ. ఇంకా డీప్గా రీసెర్చ్ చేస్తే వీళ్లకు డబ్బు చైనా కార్పొరేట్ సిండికేట్ నుంచి, అంటే చైనా నుంచి వచ్చింది అని తెలిసింది. ఇక అసలు స్టోరీ వినండి. ఈ కంపెనీ మూతబడిన తర్వాత మన ఇండియాకు కావలసిన కాపర్ దొరకక మనం బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ దేశం ఏదో తెలుసా? చైనా. $2.5 బిలియన్ పెట్టి మనం కాపర్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే చైనా ఫారెన్ ఎన్జిఓని ఉపయోగించి మన దేశంలో ప్రొటెస్ట్ చేసే ఇలాంటి చిల్లరగాలను కొని మన దేశ కంపెనీని షట్ డౌన్ చేసేలా చేసింది అండ్ వేల కోట్ల రూపాయలు సంపాదించింది. ఇలా చైనానే కాదు, అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా ఈ ఫారెన్ ఎన్జిఓలను ఉపయోగించి మనల్ని టార్గెట్ చేస్తాయి. చైనాలో అక్కడి గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్కి అగెన్స్ట్గా ఈ విధంగా ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళను వెంటనే లాక్కెళ్ళి జైల్లో పడేస్తుంది. ప్రకృతిని కాపాడడంలో తప్పు లేదు, కానీ దాన్ని యూజ్ చేసి మన దేశ అభివృద్ధిని ఆపే ఎన్జిఓలు అనేకం మన దేశంలో ఆపరేట్ అవుతున్నాయి. మనకు డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ప్రకృతి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. కానీ ప్రకృతే కావాలి అని డెవలప్మెంట్ని ఆపేస్తే భవిష్యత్తులో మన పరిస్థితి ఆఫ్రికా దేశాలాగా అవుతుంది. ఈ విధంగా ఫేక్ ప్రొటెస్ట్లు, ప్రాపగండా చేసి దేశ అభివృద్ధిని ఆపే బ్యాచ్లు మన దేశంలో చాలా ఉన్నాయి. అందుకే ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.